చేత దుఃఖాక్రాంతుడై ఉన్నాడంటే శత్రు బాధ చేత, శత్రువులంటే సమస్యల చేత అనేక మార్లు క్రాంతుడై ఉన్నాడంట కీర్తనాకారుడు. ఈరోజు నీకున్న సమస్యల చేత వేదన పడతా కృంగిపోతా కూర్చోకూడదు. కానీ లే, నీవు కూర్చున్న చోటులో నుంచి లే. హాగరు మొరపెట్టినట్టు మొరపెట్టగలిగితే నీ ఉన్న చోటులో నుంచే నీటి ఊటలు ఉబుక చేయటం ప్రారంభిస్తాడు. ఆమేన్. నువ్వు ఏ స్థలములో కూర్చొని మొరపెడుతున్నావో, అయ్యా ఏదైతే నువ్వు అడుగుతున్నావో నువ్వు లేచి ప్రార్థన చేయి. ఈ మొదటి చామున మొరపెట్టు, ఆయన ఖచ్చితంగా కార్యము చేస్తాడు. విచారపడద్దు, దిగులు పడద్దు. నీకున్న కష్టాలను బట్టి ధైర్యము తెచ్చుకో, విశ్వాసము తెచ్చుకో. ఎన్ని పరిస్థితులు నా ముందు కనపడుతున్నా నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఆయన సదాకాలము తోడుగా ఉండేటువంటి దేవుడు అండి. యుగ సమాప్తి వరకు మనకు తోడుగా ఉండే దేవుడు. ఈ దేవుడు సదాకాలము దేవుడై ఉన్నాడంట. ఎలాంటి దేవుడు అండి? నిత్యము. ఆయన నిత్య